1 2 3 క్లాప్ 1 2 3 క్లాప్. సో ఇంతకుముందు ఒక అమ్మ ఫోన్ చేసి ఒక చిన్న ప్రశ్న అడిగింది. అంటే ఇంట్లో పిల్లలు నా జీవితం అంతా వీళ్ళ కోసం త్యాగం చేయాలా? అప్పుడు కాసేపు మాట్లాడిన తర్వాత ఒక మాట ఏమన్నానంటే, ఇప్పుడు నేను చెట్లకు నీళ్లు పోస్తున్నాను అనుకోండి, నా జీవితం త్యాగం చేస్తున్నానా, అది నా బాధ్యత అనుకుంటున్నానా? అది పాయింట్. వాళ్ళు నీకు సపరేట్ అన్నప్పుడు త్యాగాలు గిగాలు వస్తాయి. వాళ్ళు నీ భాగం అనుకున్నప్పుడు ఏ త్యాగం లేదు. అయితే ఒక చిన్న కథ, నాకు టెరిఫిక్గా నచ్చిన కథ లేదు, ఒకటి చిన్న కథ. ఒక అతను హిమాలయాల్లో పోతున్నాడు. అతను వేసుకున్న బ్యాగ్ అతనికి బరువు అయిపోతుంది. మధ్య మధ్యన దింపుకున్నాడు, మళ్ళీ వేసుకుంటున్నాడు. అబ్బా అనవసరంగా ఈ బ్యాగ్ తెచ్చుకున్న కథ, అవసరం కాబట్టి మోసుకుపోతున్నా, ఎవడు ఉంటే బాగుండు, ఇట్లా అసలు నేను కాబట్టి మోస్తున్నా, ఎవడు మోయలేడని అనుకుంటుండగా ఒక మంచి పాట పాడుకుంటూ ఒక చిన్న పాప వాళ్ళ తమ్ముడిని భుజాన్ని ఎత్తుకొని ఉత్సాహంగా పోతుందండి. చూసి ఆశ్చర్యపోయాడు. అది కూడా బరువే కదా. ఆమె వెంట కొంత దూరం నడిచిన తర్వాత ఆమె ఎక్కడ అలసిపోయినట్టు కనిపించట్లే. మంచి పాటలు పాడుకుంటున్నారు, తమ్ముడు కిలికిలి నవ్వుతున్నాడు. ఆ తర్వాత దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, ఒక్క నిమిషం ఆగమ్మా, నీకు బరువు అనిపించట్లేదా అని అడిగితే, అప్పుడు ఆమె చెప్పిన జవాబు ఏంటంటే, బరువు ఏంటండి మా తమ్ముడు అని. అంటే ఈజ్ పార్ట్ ఆఫ్ మై బాడీ. అందుకని ఇప్పుడు ఏది నీ శరీరానికి సంబంధించిందో, ఏది నీకు సంబంధించిందో దాన్ని త్యాగము చేయలేవు, దాన్ని సొంతము చేసుకోలేవు. ఎప్పుడన్నా గమనించినావు పెట్టేది? నా చెయ్యిని నేను త్యాగం చేయలేను, సొంతం కూడా చేసుకోలేను. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ మీ. అంటే నువ్వు ఒకటి త్యాగం చేయాలంటే ఒకటి నువ్వు సొంతం చేసుకుని ఉండాలి. సో ఈ కాన్వర్జేషన్లో ఈ చిన్న మాట నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, చిన్నప్పటి నుంచే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి చిన్న ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అంటే స్కూల్లో ఉన్నది కాదు, అది ఫోర్స్డ్ ఎడ్యుకేషన్, అది ఒక వ్యవస్థ. ఇట్స్ కాల్డ్ ఇన్స్టిట్యూషన్. ఇంట్లో పిల్లలు జస్ట్ దాన్ని లార్జ్గా వాడుకుంటున్నారు, అది చాలా తప్పు. మనం ఇవ్వాల్సిన అవగాహన ఏంది? ఏవైనా 5 పనుల్ని రాసుకోండి. అవేంటి? ఎగ్జాంపుల్, ఒక చిన్న డబ్బా పెట్టాలి ఇంట్లో పిల్లలు 2-3 పిలిచి, అరే ఎక్కడ వాడేసిన స్టీల్ కంచము కానీ గ్లాస్ కానీ ఉంటే ఈ డబ్బాలు వేయాలి, మీరు ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళి కడుక్కుంటాను. ఎవరు వేశారని మీరు అడగొద్దు, ఎవరిని ప్రశ్నించొద్దు. ఎక్కడ ఖాళీది ఉన్నా, ఎక్కడ వాడనిది ఉన్నా తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. ఇది ఒక పని. ఇది ఒక ధ్యాన ప్రక్రియ బేసికల్గా. అంటే వాడు ఎప్పుడు ఇంట్లోకి వచ్చినా వాడు ఖాళీగా లేడు, ఈజ్ లుకింగ్. అట్లా కిచెన్లోకి వెళ్తే ఒక గ్లాస్ పడ్డది, తీసుకొచ్చి అందులో వేసాడు, వాడు పని చేసుకున్నాడు. బెడ్రూమ్లోకి వెళ్తే గూట్లో ఏదో గ్లాస్ ఉంది, తీసుకొచ్చి అందులో వేసేసాడు. సో ఏవైతే కిచెన్ సామాన్ ఉందో అది. రెండోది, మీరు నిద్రలేవగానే మీ దుప్పటి మీరు మడతేసుకోండి. మీకు మరీ ఓపికంటే అందరి దుప్పట్లు మడతేయండి, కానీ మడతేసిన తర్వాత గొప్పలు చెప్పుకోవద్దు. అంటే నేనేదో గొప్ప, మనది కనుక ఇది లాడ్జ్ కాదు, ఇల్లు. డిఫరెన్స్ బిట్వీన్ లాడ్జ్ అండ్ హోమ్ అంటే లాడ్జ్లో నిద్రలే చెల్లిపోవచ్చు, ఇంట్లో నీ పరుపు నువ్వు మడతేసుకో, లేదా నెక్స్ట్ అట్లాగే పోయి పడుకో. ఎవరిని అప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తే, ఇప్పుడు ఆమె అడిగిన ప్రశ్న ఏంది, మరి పిల్లలు వింటారంటే పిల్లలే వింటారు, ఎవ్వరు వినరు. పెద్దవాళ్ళు ప్రశ్నిస్తారు, నువ్వెవడు బే నాకు చెప్పడానికి అంటారు. పిల్లలు కాబట్టి ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, మెల్లో అంటారు. మెల్లో అంటే ఇప్పుడు మైదా పిండి తడిపితే ఎట్లుంటుంది, మెత్తగా, దాంతో బొమ్మ చేయొచ్చు కదా, అట్లుంటారు పిల్లలు. యూ కెన్ మౌల్డ్ దెమ్ ఈజీలీ, బట్ యూ షుడ్ మౌల్డ్ ఇన్ ద రైట్ వే. అరే ఎవరన్నా తప్పు చేస్తే మూతి మీద గుద్దురంటే గుద్దుతారు, వాళ్ళకి తెలియదు. ఇదొకటి. మూడవది, ఖచ్చితంగా చేయవలసింది, ప్రతి సండే పేరెంట్స్తో సహా కలిపి, ఇవి వాళ్ళొక్కరికి చెప్పకూడదు. పేరెంట్స్ వాళ్ళ బట్టలు వాళ్ళు మడత పెట్టుకోవాలి, అట్లాగే పిల్లలకు కూడా చెప్పాలి. ప్రయోగం. సో బై అండ్ బై అర్థమవుతుంది వాళ్ళకి. ఎప్పుడు తిట్టకూడదు ఈ విషయాలు. ఇప్పటికి 20 సార్లు చెప్పారు, అయినా చేయట్లేదు. ఇది కాదు, 21 సారి కూడా సౌమ్యంగానే చెప్పు, 101 సారి సౌమ్యంగానే చెప్పు. వాడు మడతేయకపోయినా ఏమీ కాదు, బట్ యు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నావు, అది వాడికి కరెక్ట్ అయ్యే వరకు టైం పడుతుంది. అదే అంటున్నా. ఇప్పుడు నీ శరీరం పట్ల నీకు ఎటువంటి ధారణ ఉందో, మన పిల్లల పట్ల ఆ ధారణ ఉండాలి. నీలో భాగమైనప్పుడు కోపం వచ్చే అవకాశం లేదు. కోపము ఒక స్ట్రాటజీగా నటిస్తే ఓకే. ఇప్పుడు మనలో భాగమని ఇప్పుడు చూస్తే తప్పు చేస్తున్నారు, మనలో భాగం కాబట్టి అది తప్పు చేయొద్దు. అందుకే మనం స్కూల్కి పంపిస్తున్నాం. ఎందుకు? చదువు చెప్పడానికి మనకు పనికిరాము కనుక.
అన్ని పేరెంట్స్ చేయకూడదు. ఎవరు చెప్తే వింటారో వాళ్ళ దగ్గరికి పంపించాలి. ఎగ్జాంపుల్, వాడు ఒక దురలవాటుకు అయ్యాడు అనుకో, మీరు చెప్పకూడదు. అది ఒక రైట్ పర్సన్ తీసుకొచ్చి వాడి ద్వారా చెప్పిస్తే వింటారు. మనం చెబితే చెడు, అది మీరు గుర్తుపట్టాలి. అందుకే మనం పేరెంట్స్ అయ్యాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు చెట్టు వాడిపోయింది, లేదా నా బైక్ చెడిపోయింది, నా బైక్ అయినా నేను రిపేర్ చేయకూడదు. దాన్ని మెకానిక్ దగ్గరికి వెళ్ళి వాడికి అప్పచెప్పితే నా బైక్ రిపేర్ అవుతుంది. అంటే నా పిల్లలు బాగుండాలంటే మనం ఎక్కువ వేలు పెట్టకూడదు. మనమే అన్ని చేస్తామంటే ఖచ్చితంగా చెడగొడతాం. బికాజ్ వీ డోంట్ నో. మనకు అవగాహన లేకుండా ఎట్లా సరి చేస్తాం? ఇప్పుడు బీడీ అలవాటైంది ఒకడికి, తండ్రి ఎట్లా మానిపిస్తాడు? వాడికి బీడీ అంటే తెలీదు, అతను ఎప్పుడు తాగలేదు, ఆ తాగిన వాడి మానసిక స్థితి తెలీదు. తద్వారా ఊరికే మనం గప్పాలు చెప్పొచ్చు, మానే 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 మానే. చివరికి ఏమంటే, నువ్వు నాకు చెప్తే మూతి పని రాలగొడతా, నన్నే ఎదురు తిరుగుతావా, పెద్ద గొడవ అయిపోతుంది. అటు కాకుండా ఇది అర్థం చేసుకుని వీటితో బీడీ మానిపించడం నా లక్ష్యము, కానీ నేను చెప్పడం కాదు కదా. ఇది అర్థం చేసుకో. కానీ మనం ఇజ్జత్ పోతుంది, లేదా మనం ఈగోలకు పోతాం. నేనే చెప్పాలి, నేనే సరి చేయాలి, చెడగొడతాం. నువ్వు ఒక రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, మీరు బీడీ తాగేవాళ్ళు ఒకప్పుడు విన్నాను, మీరు ఇప్పుడు మానేశారట, మీలాంటి వాడు చెప్తే మా వాడు మారతాడు. ఇక్కడి నుంచి వాడు చెప్పగలడు, ఎందుకంటే వాడికి అర్థం తెలుసు. వాడు అదే అంటుందా, ఈగో. అన్ని నేనే చేయాలనుకోవడం అతిపెద్ద ప్రాబ్లం. సో కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్ ఏంటంటే, అత్యంత ముఖ్యమైనది ఇది కనుక చేస్తే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ప్రతి సండే ఖాళీ సమయం రోజు అందరూ ఒక మూడు గంటలు ఇంటి కోసం పని చేయాలి. అంటే టీవీ తుడవాలి, గ్రైండర్ తుడవాలి, మిక్సీ తుడవాలి, గూళ్ళు సర్దుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి. పేరెంట్స్ కూడా చేసినట్టు కనబడాలి. ఆ తర్వాత పిల్లలతో వారానికి ఒకసారి వంట చేయించాలి. వంట చేయించి వాళ్ళు ఎలా చేసినా అప్రిషియేట్ చేయాలి. మనం లెక్చర్స్ దంచకూడదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎక్కడ లెక్చర్స్ దంచడం లేదు. అరే బాగా చేసావురా, నెక్స్ట్ టైం ఇదే పప్పు నేను చేసినప్పుడు ఒకసారి చూస్తే చూడు, నీకు వీలైతే. ఆల్వేస్ గివ్ ఫ్రీడమ్. అంటే గట్టిగా పట్టుకున్నట్టే ఉండాలి, కానీ వాడు అనుకుంటే వదిలించుకొని పోగలగాలి. మనం తాళ్ళేసి కట్టకూడదు ఇవ్వండి, అట్లా ఎవడు మారడు. సో లైఫ్ని అర్థం చేయించాలి. ఓన్లీ చదువుకోవడము, మార్కులు ఒక్కటే కాదు. నేను ఒక విషయాన్ని ప్రతిపాదిస్తా, ముగిస్తా. అదేంది, మీ పిల్లలు మామూలు ఆర్డినరీ జాబ్ తెచ్చుకున్నా పర్వాలేదు, సంతోషపడండి, కానీ జీవితకాలం మీతో స్నేహం ఉంచుకునేలా చూసుకోండి. రెండవది, మీ పిల్లవాడు చాలా ఫోర్స్ చేశారు, నారాయణలో చదివిపించారు, నిజంగా స్టేట్ ర్యాంకర్ అయ్యాడు, కానీ లైఫ్లో మీ దిక్కు చూడలేదు, ఇంకా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, హీ అబాండన్డ్ యూ. ఇట్లాంటి లైఫ్ ఎందుకు, దరిద్ర లైఫ్? నేను అంటాను, ఇప్పుడు నేను చెప్పగలను ఎందుకు, మా అమ్మతో నాకు స్నేహం ఉంది. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సే. ఒకప్పుడు మా అమ్మ నేను ఉద్యోగం చేయనందుకు బాధపడేది, ఇప్పుడు నేను ఉద్యోగం చేయనందుకు ఆనందపడుతుంది. బికాజ్ పొద్దుస్తమని ఆమెతోనే ఉంటాను. ఇప్పుడు ఇవంతెందుకు, నా బిడ్డ కానీ నా కన్నమ్మ కానీ, నేను ఉద్యోగం చేశాను అనుకో, అసలు ఈ పాటికి వెళ్ళిపోవాలి ఆఫీస్కి, ఎప్పుడో 9:30 నైట్ రావాలి, వచ్చి పడుకోవడం ఉంటుంది. ఇంక కుటుంబం ఎక్కడిది, లాడ్జ్ కంటే అధ్వానంగా వాడుకుంటాం. అంటే ఫిగర్ ఇట్ అవుట్, లైఫ్ని అర్థం చేసుకో. డబ్బు కావాలి, ఎలా వస్తుంది? ఉద్యోగం ద్వారానే రాదు, రకరకాలు వస్తుంది. నీ అవసరాలు తగ్గించుకో, నీ ఖర్చులు తగ్గించుకో, చిన్న సాదాసీద జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించు. పెద్ద పెద్ద సోఫాలు అక్కర్లే, ఒక చెక్క బల్ల చాలు నువ్వు నిద్రించడానికి అని తెలుసుకో. నీ ఖరీదైన బట్టలు అక్కర్లే, సుఖాన్ని, ఆరోగ్యాన్ని, కంఫర్ట్ని ఇచ్చే బట్ట ఎత్తుకులాడుకో. 150 రూపాయల క్లాత్ కొనుక్కో. ఎవరో చూస్తున్నారు అని ఫీల్ అవ్వకు, ఎవరి జీవితం వాళ్ళదని తెలుసుకో. నీ జీవితాన్ని మనం సమగ్రంగా అనుభవించడానికి ఏ డబ్బు అక్కర్లే. డబ్బు ఎందుకు కావాలి? లగ్జరీస్ ఇట్లా ఇట్లా వచ్చినప్పుడు, పోల్చుకున్నప్పుడు. అంతెందుకు, ఇప్పుడు నేను పెళ్ళికి వెళ్తాను, ఇట్లే పోతాను, నన్ను ఎవ్వరు ప్రశ్నించలే ఎప్పుడు వరకు. ఎందుకంటే ఇనిషియల్ డేస్లో నాకు చెప్పారు మంచి బట్టలు వేసుకో అంటే, నేను మంచి మనసుతో వచ్చాను. ఇక్కడికి వచ్చింది నా బట్టలు చూపించడానికి కాదు బై, ఐఎమ్ హియర్ టు సెండ్ గుడ్ విషెస్. అందుకొని వచ్చాను. దానికి మంచి మనసు ఉండాలి. చూడు, నా దృష్టి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద ఉంది, మీ దృష్టి నా మీద ఉంది. అసలు మీరు దేనికోసం వచ్చారు? అసలు ఇట్లా మామూలుగా మాట్లాడితే ఫస్ట్లో నాకు తిక్కు అనుకున్నారు, కానీ రాను రాను నాలో స్థిరత్వం వల్ల ఇప్పుడు నేను ఎలా పోయినా ఎవ్వరూ ప్రశ్నించరు. రెండోది, అలాగని నన్ను ఏదో దూరం పెడతారని కాదు, నన్ను అల్లుకుపోతారు, నాతో మాట్లాడతారు, నాతో పాడుకుంటారు. నేను పోగానే కిచెన్లోకి వెళితే వంటకి ఏదో అప్పచెప్తారు, నేను కట్ చేసి అంటే ఒక చిన్న సెలబ్రేషన్ మోడ్ వచ్చేస్తుంది. బికాజ్ ఈగో లేదు, ఎవరి వ్యక్తిగత విషయాలను అడగను, పట్టించుకో. ఎవరైనా వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఒక మాట చెప్తే తప్ప నేను ఎప్పుడు ఏమి చెప్పను.
లైఫ్ అంటే ఒక ప్రవాహ స్థితిలో ఉండడం తప్ప మనం ఏదో సాధించడము అది కానే కాదు. అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. సో ఈ చిన్న చిన్న ప్రయోగాలు ఇంట్లో చేయండి. పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత మీతో స్నేహం కోల్పోని విధంగా ప్రవర్తిస్తే మీ జీవితం ధన్యమవుతుంది. లేకపోతే మీ పిల్లలు చాలా సక్సెస్ అవుతారు, మిమ్మల్ని వదిలేస్తారు. అట్లాంటి జీవితం దయచేసి వద్దు. పిల్లలు ఆర్డినరీగా సక్సెస్ అయినా పర్వాలే, కానీ అమ్మ నాన్న వాళ్ళ పట్ల కన్సర్న్, వాళ్ళకి ఎప్పుడన్నా సాయంత్రం రాగానే కాళ్ళు పట్టడము, లేకపోతే వాళ్ళని ఎక్కడ రెస్టారెంట్ తీసుకెళ్ళడం, లేకపోతే వాళ్ళ పక్కన కూర్చొని పాట నేర్చుకుని పాడుకోవడము, లేదా అందరం కలిసి అమ్మ ఈరోజు వారం రోజుల తర్వాత ఈ సినిమా ఉందే తీసుకెళ్దామని ముందే అనుకోవడం, ఇవన్నీ పోయినాయి. జస్ట్ ఆర్థిక సంబంధాలు మిగిలినాయి అంతే. నీవెంత నేనెంత, నీ ఆస్తిది నా ఆస్తిది, అది నీ రూము ఇది నా రూము, ఇట్లా చాలా పేలవమైన మానవ సంబంధాలు ఉన్నాయి. అది అది జస్ట్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ డెత్ లైఫ్. అది దాంట్లో ఏం లేదు, అందులో ఏ జీవం లేదు. సరే ఎవరి సంగతి ఎట్లున్నా అట్లీస్ట్ నేను కొంత పాటిస్తున్నాను. మీరు ట్రై చేసి చూడండి, ఇదేం సలహా కాదు. ఇది చూపిస్తావు బేటా. బాలాజీకి చెవులపిల్లి దొరికింది. బుట్ట బొమ్మ నీ పేరేమంటివే? హలో, డోంట్ డిస్టర్బ్ మీ అంటుంది. ఈ సరస్సు వయసు